టాలీవుడ్‌లో విభేదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నిజంగానే ఆపడానికే ప్రయత్నిస్తున్నారా? అది ఎవరు? అండ్ రాజకీయ పార్టీలకి దీనికి సంబంధం ఉందా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎందుకు విభేదాలు జరుగుతూ ఉన్నాయి? రాజకీయ పార్టీలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా నిజంగానే ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఏవైనా విభేదాలు లేదంటే గొడవలు లేదంటే ఆ ధర్నాలు నిరసనలు జరిగినాయి అని అంటే దాని వెనుక ఈ సెంటిమెంట్ అనేదాన్ని మనం చూడొచ్చు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని వెనుక మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే గత 2 years నుంచి 1.5 years నుంచి దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ప్రభుత్వం చెప్తోంది, మనం కాదు. ఇప్పుడు అంతకుముందు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాలు అవి జరిగినప్పుడు కూడా నిరాహార దీక్ష చేశారు. దాని వెనక కూడా వీళ్ళు ఉన్నారు అనేది అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు యూనివర్సిటీలో ఉండేటువంటి స్టూడెంట్స్ని కూడా తమ వైపు తిప్పుకొని కొంతమంది విద్యార్థి విభాగాలని, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాలు ఎలాగో ఉంటాయి, వాటిని ఇంకా మరింత బలోపేతం చేసి యూనివర్సిటీలు కేంద్రంగా చేసుకొని ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగాయో ఆ తరహాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చెయ్యాలి అనేది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కావట్లా. దానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేసి ఇప్పుడు సెంటిమెంట్ వైపు మళ్ళారు. సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ని రేకెత్తిస్తున్నారు. ఎందుకు? ఒకవైపు ఏమో ప్రభుత్వం బీసీ పోలరైజేషన్ వైపు అడుగులు వేస్తుంది చాలా వేగంగా. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంటారు, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇక బీసీలు కూడా అటువైపు వెళ్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మరో 10 ఏళ్ల పాటు మేమే అధికారం అని చెప్పి ఆయన అంటున్నారు. ఎస్సీలు కానీ బీసీలు కానీ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాబట్టి మళ్ళీ మేమే అధికారం అని చెప్పి ఆయన లెక్క ఆయన వేసుకుంటున్నారు. బీజేపీ ఏమనుకుంటుంది, మేము ఎస్సీ వర్గీకరణ చేసాము, తర్వాత బీసీలు మా వైపే ఉన్నారు, ఎందుకంటే ప్రధానమంత్రి గారు బీసీ కాబట్టి బీసీలు అందరూ మా వైపే ఉన్నారు, బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మేము, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళకి క్యాబినెట్లో కూడా కేంద్రంలో అవకాశం ఇచ్చాము కాబట్టి బీసీలు మా వైపు ఉంటారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అగ్రవర్ణ పేదలు కూడా మా వైపే ఉంటారు, మేము రాజ్యాధికారం మాదే నెక్స్ట్ తెలంగాణలోని వాళ్ళు భావిస్తూ ఉన్నారు, వాళ్ళ లెక్క వాళ్ళు వేసుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ లెక్క వేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక ఈక్వేషన్ అయితే ఉండాలిగా. వెలమ ఈక్వేషన్ వేస్తుందా, లేదా బీసీ ఈక్వేషన్ వేస్తుందా, లేదా ఎస్సీ ఈక్వేషన్ వేస్తుందా? ఏదో ఒక ఈక్వేషన్ సామాజికంగా అయితే ఉండాలి కదా. ఏ ఈక్వేషన్ చూసినా కానీ కన్స్యూమర్లో కనిపించట్లా. ఇది వాళ్ళకు తెలుసు, వాళ్ళ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వెలమ ఈక్వేషన్ చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక బస్తా బియ్యం కనుక వండితే ఇంకో మిగిలిపోతుంది, ఇది చాలా ఆ బస్తా బియ్యం తినేంత జనం కూడా లేరు వాళ్ళు ఆ సామాజిక వర్గం అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. మరి వెలమ సామాజిక వర్గం లేదు, అదే 0.5 ఎంత ఉంది సంథింగ్. మరి బీసీ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తుందంటే 2014 నుంచి 2023 వరకు బీసీలకి ఏమన్నా చేశారంటే క్యాబినెట్లో అసలు కొన్ని బీసీ సామాజిక వర్గాలకి స్థానమే లేదు, ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించారు. కాబట్టి బీసీల పోలరైజేషన్ కారు బీఆర్ఎస్ పార్టీ వైపు అనేది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకు ఉన్నట్టు అంచనాలు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఎంటర్ అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆ ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ కూడా మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదో డ్రాబ్యాక్. మరి ఇంకేముంది? ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ వర్గీకరణ చేసింది కేంద్రం, దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకా ఎస్సీలు ఎక్కడ పోలరైజేషన్ అవుతారు? దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు కదా, మరి ఎక్కడ ఎస్సీలు పోలరైజేషన్ అవుతారు? కారు కదా. మరి ఇంకా ఏం చేయాలి అనే దాని మీద కసరత్తు చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఒక సెంటిమెంట్ మాత్రమే పనిచేస్తుంది, సెంటిమెంట్ తప్ప ఇంకోటి పనికి రాదు అని చెప్పి అవకాశం ఉన్న ప్రతి చోట సెంటిమెంట్ని రేకెత్తించే ప్రయత్నం చేయాలనేట్టు ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. దాంట్లో భాగంగా టాలీవుడ్లో రీసెంట్గా జరిగినట్టు కొన్ని సంఘటనలు మనం చూసాం. ఫిలిం ఛాంబర్లో ఏదో ఫోటో ఒకటి పైన ఒకటి కింద పెట్టారనేటువంటి ఒక చిన్న కాజ్ తోటి అక్కడ పోయి కొంతమంది హడావుడి చేశారు. ఫస్ట్ మీడియా హౌసెస్ మీద దాడులు చేశారు. మీడియా హౌసెస్ మీద దాడి చేసి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఆంధ్ర మీడియా ఉండకూడదు అని చెప్పి ఆంధ్ర మీడియా అనేటువంటి ఒక ముద్ర మీడియా మీద వేసేటువంటి ప్రయత్నం చేసింది. కొన్ని రోజుల పాటు అది నడిచింది.
తర్వాత ఇప్పుడు టాలీవుడ్ మీద పడింది. టాలీవుడ్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, కొంత సెన్సిటివ్గా ఉంటాయి టాలీవుడ్లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యమం సమయంలో కూడా టాలీవుడ్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే మీడియా, టాలీవుడ్ రెండు, సినిమా పరిశ్రమ అలాగే మీడియా, ఈ రెండు కూడా సమాజంలో కొద్దిగా ఎలివేట్గా ఉంటాయి. ఈ రెండు వ్యవస్థల్లో కనుక నువ్వు కదిలిస్తే హైలైట్ అవుతారు. బహుశా ఆ కోణం నుంచి మీడియాని ఫస్ట్ టచ్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు సినిమాని టచ్ చేస్తుండొచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఫిలిం ఛాంబర్ ఉంది. ఫిలిం ఛాంబర్లో తరచూ ఏదో ఒక ఫోటో, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఫోటో కింద పెట్టారనో, ఆంధ్ర వాళ్ళకి సంబంధించి పెద్దది పెట్టారనో, లేదంటే ఆంధ్ర వాళ్ళది దక్షిణ వైపు పెట్టారు, లేదా ఇది ఉత్తరం వైపు పెట్టారని ఏదో ఒక రకంగా వివాదం క్రియేట్ చేయడానికి ఏదో ఒకటి పనికి వస్తుంది కదా. సో అలా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక అనుమానం. వాళ్ళు కూడా అలాంటిది చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి, కార్మికుల సమస్యలు అని చెప్పేసి ఒక సమ్మెను ప్రకటించారు. సినిమాకు సంబంధించి కార్మికులు అందరూ కలిసి ఒక సమ్మెను ప్రకటించారు. ఈ సమ్మెను ప్రకటించిన క్రమంలో ఉస్తాద్ బహవద్ అనేటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది షెడ్యూల్ ఉంది కాబట్టి నిర్మాణానికి సిద్ధమయ్యారు. నిర్మాణానికి సిద్ధమయ్యి బాంబే నుంచి నీకు టెక్నీషియన్స్ని, తర్వాత కార్మికులు తీసుకొచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మళ్ళీ అక్కడికి పోయేసి సినిమాని ఆపేసిన ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి కార్మికులందరూ సమ్మెలో ఉంటే నువ్వు ఎట్ట సినిమా తీస్తావు అని చెప్పి ఆ సినిమాని ఆపేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేశారంటే దీనికి హెలివేట్ అవుతుంది కదా. అవును. సో అది ఆపేశారు. తర్వాత ఫిలిం ఛాంబర్లో హడావుడి జరిగింది. ఫిలిం ఛాంబర్లో కొంత హడావుడి జరిగింది. ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు మండలి సమావేశం అయ్యింది. అల్లు అరవింద్ గారు, మైత్రికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి మరి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అంటున్నారు. ఈ కార్మిక సమస్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలే. సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు అనుకోకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది, బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయింది. అటుపక్క నుంచి ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ, ఇటువైపు నుంచి మంచు విష్ణుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్గా. ఈ రెండు పార్టీలు ఒకటైనప్పుడు కూడా రెండు పార్టీలు ఒకటే, కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళ ప్రకారం చేశారు. ఇలా సినిమా విడుదలైనప్పుడు కూడా ఇక టాలీవుడ్లో రాజకీయాలు జొరబడుతున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటాడారు. ఇతను విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయినప్పుడు పింక్ మీడియా హైలైట్ చేసింది. మిగతా మీడియాలు పట్టించుకోలేదు కానీ పింక్ మీడియా హైలైట్ చేసింది. అంటే దాని వెనక ఏంటి, పాలిటిక్స్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం కాపాడుకోవాలి, ఈ సంస్కృతిని ధ్వంసం చేశారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆయన ఏదో చెప్పేవాళ్ళు. సో సినిమాల్లో కూడా మొత్తం మనవాళ్ళే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ని చూపిస్తున్నారు, అంటే సెంటిమెంట్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కళలకు, జర్నలిస్టులకి, మీడియాకి ప్రాంతాలు, కులాలు అంటే కడితే కుదరదు. అది మామూలుగా చెప్తారు అందరూ, పెద్ద మేధావులు చెప్తారు, కళ కోసం అని చెప్పి, కళ కోసం అని చెప్తుంటారు. ప్రజల్ని అవేర్నెస్ చేసుకోవడానికి, అంతే తప్ప దాన్ని ఒక కులం మతం అంటగట్టేసి దాన్ని డ్యామేజ్ చేయడానికి కాదు కళ అనేది. సో ఇప్పుడేంటి, టాలీవుడ్లో కొంచెం ఇది పెడితే కనుక మళ్ళీ సెంటిమెంట్ డెకెచ్చదు. పైగా టాలీవుడ్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉంది, 90% జూబ్లీ హిల్స్ పరిధిలో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మళ్ళీ అక్కడికే వస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేకపోతే ఇవన్నీ ఏముండవు అసలు. జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి తెర వెనుక ఈ ప్రయత్నాలన్నీ స్టార్ట్ అయినాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేకపోతే ఏ గొడవ ఉండేది కాదు అసలు. ఇప్పటివరకు లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు షెడ్యూల్ ఇప్పుడు రేపు నోటిఫికేషన్ ఇవ్వగానే ఇంకా మనం కొత్తవి చూస్తాం, కొత్త అంశాలు, కొత్త విషయాలు ఇవన్నీ చూస్తాం మనం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేసాం మేమని చెప్పి ఒక హైలైట్ అన్నారు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడేందుకు సమ్మె ప్రకటించారు మరి? యాక్చువల్గా సినిమా థియేటర్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతుందనగానే ఆ మధ్యకాలంలో సినిమా థియేటర్లకు సంబంధించి ఇష్యూ వచ్చింది. అర్హర సినిమా విడుదలకు ముందు దాని వెనక దిల్ రాజుకు సంబంధించినటువంటి తమ్ముడు ఉన్నాడని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే సరే అతను ఖండించాడు, అది వేరే విషయం. అంటే ఏదో జరుగుతుంది, సంథింగ్. ఈ సెంటిమెంట్ని వర్కౌట్ చేసుకోవడానికి సెంటిమెంట్ పన్నటంలా
కానీ సెంటిమెంట్ని పండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ పండకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందేమో ఎక్కడికి. సెంటిమెంట్ కనుక పడితే తెలుగుదేశం పార్టీని బీజేపీ వాళ్ళే అక్కడ ఉంచుతారు, తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎంటర్ చేయరు. అప్పుడు మనం బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవచ్చు, లేదంటే బీజేపీతో కలిసిపోవచ్చు. ఏదో సంథింగ్ వాళ్ళ ఆలోచనలు లేదంటే వాళ్ళ రాజకీయ ఈక్వేషన్లు డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఖచ్చితంగా సెంటిమెంట్ని పండించేటువంటి కార్యక్రమం అదృశ్య శక్తులు ప్రతి అంశంలో కూడా కనిపిస్తున్నాయని చెప్పి మనం భావించడానికి అవకాశం.